హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి కడుపుతో ఉందన్న సంగతిని ఊరందరికీ తెలిసేలాగా రంగరంగ వైభవంగా ఇంకా రామరాజు అయితే వాళ్ళ ఇంట్లో ఒక పండుగనే చేస్తూ ఉంటాడు. ఇంకా అందరినీ పిలిచి వల్లికైతే అందరి ముందు ఇక తను తల్లి కాబోతున్న సంతోషాన్ని అందరికీ తెలిసేలాగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఎదురింట్లో ఉన్న భద్రావతి కుటుంబం ఒక్కసారిగా ఆ ఆనందాలను చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక సేన అయితే చాలా ఆవేశంగా అది చూస్తూ లోపలికి వెళ్తాడు. అప్పటికే కోపంగా ఉన్న భద్రావతిని చూసి, అక్క ఏంటి ఆ రామరాజు గడింట్లో అంత ఆనందం, అన్ని వెలుగులు, అసలు ఏం జరుగుతుంది అని అంటుంటే ఒక్కసారిగా భద్రావతి, ఏముంది, వాడి పెద్ద కొడలు కడుపుతో ఉందంట, దాన్ని సంబరం చేసుకుంటున్నారు అని అంటుంటే, ఏంటక్క అక్కడ నా కొడుకు జైల్లో ఊచెల్లెక్కెడుతుంటే వీడు మాత్రం రోజు రోజుకి ఆనందంగా సంతోషంగా ఉండడమేంటి, అసలు ఆ రామరాజుగాడు సంతోషంగానే ఉండకూడదు అని చెప్పి ఇక సేనాపతి మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి రేవతి వచ్చి, ఏవండి ఏంటండి ఈ గొడవ, ప్రతిసారి వాళ్ళకి ఏదో ఒక అపకారం చేయాలనుకుని అది మనకే తగులుతుంది, చూశారుగా మొన్న ప్రేమ కాలుకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, తనకేదన్నా జరిగితే జీవితాంతం కుమిలిపోయి ఉండేవాళ్ళం, మన అదృష్టమో లేకపోతే వాళ్ళు చూపించే ప్రేమో మన ప్రేమకి ఏమీ కాలేదు, చూడండి అది మన ప్రేమ అత్తవారిల్లు, అక్కడ వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే మన కూతురు ఆనందంగా ఉంటుంది, అది మర్చిపోయి ప్రతిసారి ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఇలా ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక భద్రావతి, రేవతి ఏంటి ఉన్నట్టుండి ఆ రామరాజు కుటుంబం మీద అంత ప్రేమ వస్తుంది, నువ్వు మర్చిపోయావేమో, నీ కొడుకుని ఆ రామరాజు కూతురు వల్లే జైల్లో ఉండవలసి వచ్చింది, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడండి వదిన, ఒక్కసారి కూడా మీరు ఆయనకి మంచి చెప్పిందే లేదు, కనీసం ఈ విషయంలో మీరేం చెప్పకపోయినా పర్వాలేదు అంటూ రేవతి మాట్లాడుతూ ఉంటే రేవతి మాటలకి ఇక సేనాపతి, ఏయ్ ఏంటే మా అక్కకి ఎదురు చెప్తున్నావా, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంటూ ఇక సేనాపతి అయితే రేవతిని లోపలికి వెళ్ళమంటాడు. అలాగే భద్రావతితో, అక్క ఆ రామరాజు గాడు అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అంటుంటే ఇక భద్రావతి, రే సేన, నేను కూడా వాడి సంతోషాన్ని వాడి నుంచి ఎలా దూరం చేయాలో ఆలోచిస్తున్నానురా, ఇక వాడు ఎప్పటికీ కూడా ఆనందం అనేది లేకుండా చేయటానికి ఏదైనా పెద్దగానే ఆలోచించాలి అంటూ ఇక భద్రావతి మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా వల్లికైతే అందరూ కూడా సంతోషంగా అక్షింతలు వేస్తూ కంగ్రాచులేషన్స్ చెప్పుతూ ఇక తనని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. వల్లి కూడా వాళ్ళందరూ చూపించే ప్రేమకి తెగ ఆనందపడిపోతుంది. కానీ ఇడ్లీ బాబాయ్ మాత్రం తెగ భయపడిపోతూ ఉంటాడు. అలాగే భాగ్యంతో, భాగ్యం నాకెందుకో భయంగా ఉంది భాగ్యం, మనం వెళ్ళి ఇప్పుడే ఆ బావగారి కాళ్ళ మీద పడి నిజం చెప్పేసి అమ్మాయి కడుపుతో లేదన్న సంగతి చెప్పేద్దాం అని అంటుంటే ఇక భాగ్యమైతే, చూడు నువ్వు నోరు మూసుకుని ఉండకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేసి ఇక్కడికిక్కడే పూడ్చేస్తాను, అర్థమవుతుందా, నోరు మూసుకుని ఉంటావా లేదా అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుకి నచ్చ చెప్తుంటుంది. ఇక వీళ్ళిద్దరూ ఇలా ఉండగా ఇక ప్రేమ ధీరజ్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. ఇక ధీరజ్ అయితే పదే పదే ప్రేమ కడుపుతో ఉన్నట్టుగా తను ప్రేమని ఆప్యాయంగా తీసుకొస్తున్నట్టుగా తనలో తను ఆలోచించుకొని తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికెళ్ళి, రే ఏంట్రా, నిన్ను ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నావు, తెగ సిగ్గుపడిపోతున్నావు, అసలు ఏం జరిగింది అని అంటుంటే, ఏం లేదులే అని చెప్పి ఇక ధీరజ్ అయితే తనలో తను మళ్ళీ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ప్రేమ వల్ల నానమ్మొచ్చి, అమ్మా ప్రేమ, ఏంటి నా మనవడు తెగ నవ్వుకుంటున్నాడు, తెగ సిగ్గుపడుతున్నాడు, ఏరా మనవడా నువ్వు ఆలోచిస్తుంది అదేనా అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్, అయ్ బాబాయ్ ఏంటి ముసల్ది ఇలా మాట్లాడుతుంది అని తన మనసులో అనుకుంటుంటే ఇక పెద్దావిడైతే, ఏంట్రా ఈ ముసల్దేంటి ఇలా అడుగుతుంది, నా మనసులోది ఎలా కనిపెట్టేసింది అనే కదా ఆలోచిస్తున్నావు, రే మీ వయసులో వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఎలా ఉంటారో
ఆ మాత్రం నాకు తెలీదా? మీ వయసు నుంచే ఈ వయసుకొచ్చావు. రేయ్, ఇలా నీలో నువ్వు కలలు కని నీలో నువ్వు మురిసిపోవడం కాదు, అది నిజం చేసి చూపించాలి. ఆ ఆనందం ఇక్కడున్న అందరి మొహంలో కనిపించాలి అని చెప్పి ఇక పెద్దావిడైతే ధీరజ్కి చెప్పడంతో ధీరజ్ అలాగే అన్నట్టుగా ఇక తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ఏమీ తెలియనట్టుగా వెర్రి మొహం వేసుకుని ఇక పెద్దావిడతో, నానమ్మ, అసలు మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకున్నారు? అసలు ధీరజ్ దేని గురించి అలా నవ్వుతున్నాడు అని అంటుంటే, ఒసై పిచ్చి మాలోకం, ఈ ఆనందాలు ఈ సంతోషాలు నీలో కూడా చూడాలని ధీరజ్ ఆశపడుతున్నాడే, అదే వాడు కోరుకుంటున్నాడే అని అంటుంటే, ఏంటి ఇదంతా నాకు కూడా జరగాలని ధీరజ్ ఆశపడుతున్నాడా? మరి ఆశపడేవాడు అలా దూరంగా ఉంటాడా అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే, ఒసే ఒసే ఏంటే నలుగురిలో ఈ మాటలు అంటూ ఇక పెద్దావిడైతే నెత్తిన మొట్టికాయ వేస్తుంది. ఇక పెద్దావిడ మాటలకి ప్రేమ కూడా సిగ్గుపడుతూ తల కిందకి దించుకుంటుంది. ఇదంతా ఇలా ఉండగా నర్మద మాత్రం పదే పదే భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చూసి, అసలు వీళ్ళిద్దరూ కూతురికి ఇంత సంతోషంగా ఇలా ఒక పండగ చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం అస్సలు ఆనందంగా లేరు. పైగా వీళ్ళిద్దరి మోహం చూస్తుంటే దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఏమై ఉంటుంది అని చెప్పి వల్లి మరొకసారి నర్మద వాళ్ళ దగ్గరికెళ్ళి, పిన్ని, బాబాయ్, మీ ఇద్దరిని చూస్తుంటే మీ అమ్మాయికి జరిగే ఈ వేడుక మీ కంటికి కనిపించట్లేదు. పైగా మీరు దేని గురించో చాలా టెన్షన్ పడుతున్నారు. ఎక్కడ నిజం బయటపడిపోతే మళ్ళీ మునుపటిలాగే మమ్మల్ని మెడ పట్టుకుని బయట గెంటేస్తారు అన్నట్టుగా తెగ భయపడుతున్నారు. ఏంటి సంగతి అంటూ ఇక నర్మద అయితే భాగ్యాన్ని అడుగుతూ ఉంటే, భాగ్యం, ఎవయ్యా నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి ఈ నర్మదకి నిజం తెలిసిపోయేలా ఉంది. మర్యాదగా కాస్త ఆ వణుకు నాపి పొక్కకెళ్ళు అంటూ ఇక భాగ్యం ఆనందరావుని పక్కకి జరిపి, అదేం లేదమ్మాయి, మీ బాబాయ్కి షుగర్ ఉంది కదా, టయానికి తినకపోతే మీ బాబాయ్ ఇట్టాగే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చినా పిల్లిలాగా వణికిపోతాడు. వెళ్ళి మీ బాబాయ్కి ఏదైనా భోజనం పెడతాను అంటూ ఇక భాగ్యం కూడా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇంకా వల్లి కూడా భాగ్యం ఆనందరావుని చూసి, అసలు అమ్మేంటి నాకింత సంతోషంగా ఫంక్షన్ జరుగుతుంటే కొంచెం కూడా సంతోషపడకుండా ఇదేం చూడకుండా అలా వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ ఇక వల్లి కూడా తన మనసులో ఆలోచనలో పడుతుంది. ఇక ఇంతలో ప్రేమ అయితే నర్మదని వెతుక్కుంటూ నర్మద దగ్గరికి వెళ్ళేసరికి ఇక నర్మద అయితే వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచనలో పడుతుంది. ఇక ప్రేమ అయితే, అక్క, ఏమైంది, నువ్వు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటుంటే ఇక నర్మద, ప్రేమ, నువ్వు గమనించావా, ఉదయం వల్లి అక్క కోసం ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా భాగ్యం పిన్ని ఫేస్లో అస్సలు ఆనందం లేదు. పైగా ఇవన్నీ ఎందుకు అంటూ అడ్డుపుల్ల వేస్తుంది. పైగా అత్తయ్య గారు తన కోసం చీరని నగల్ని తీసుకొస్తే ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటూ వాటిని తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడింది. ఏదన్నా ఊరకనే వస్తుంది అంటే తాగేసే భాగ్యం పిన్ని ఈరోజు ఏం వద్దని మాట్లాడుతుందంటే నాకేదో అనుమానంగా ఉంది అని అంటుంటే ఇక ప్రేమ కూడా, అవునక్క, నువ్వు చెప్పింది కూడా నిజమే, వాళ్ళని నేను కూడా గమనిస్తున్నాను. వాళ్ళల్లో ఏదో తెలియని భయం, అది ఎక్కడ నిజం బయటపడితే మళ్ళీ ఏం జరుగుతుందా అన్న కంగారు కనిపిస్తుంది. వీళ్ళు కొంపతీసి మళ్ళీ ఏదన్నా కొత్త నాటకానికి తెరలేపలేదు కదా అని అంటుంటే ఇక నర్మద, ఏమో వీళ్ళేం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టాలి అంటూ ఇక నర్మద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా రామరాజు అందరినీ భోంచేశారా అంటూ పలకరిస్తూ ఇంకా నర్మద వాళ్ళ నాన్నగారి దగ్గరికి వస్తాడు. ఇక నర్మద వాళ్ళ నాన్నగారు రామరాజుని చూసేసరికి రామరాజు ఆయన్ని భోంచేశారా లేదా అన్న మాట అడగాల వద్దా అన్నట్టుగా ఆలోచనలో పడతాడు. ఇక ఇదంతా గమనిస్తున్న సాగర్ అయితే తన మనసులో, ఈయన అందరితో బాగానే మాట్లాడతాడు, పైగా ఆ పెద్దదుల వాళ్ళ అమ్మా నాన్నని నెత్తిన పెట్టుకుంటాడు, కానీ మా అత్తగారిని మావగారిని మాత్రం కనీసం తిన్నారా అని కూడా నోరారా అడగంది లేదు, వాళ్ళని కావాలని అవమానిస్తున్నాడు అంటూ ఇక సాగర్ అయితే తన మనసులో అనుకుంటూ అక్కడికి వెళ్ళబోతూ ఉండగా రామరాజు, బావగారండి,
గతంలో జరిగిందంతా మీరు మనసులో పెట్టుకోకండి. మీరు తృప్తిగా భోంచేసి నా కోడల్ని కొడుకుల్ని ఆశీర్వదించి వెళ్ళాలి అంటూ ఇక రామరాజైతే నర్మద వాళ్ళ నాన్నగారి భుజం మీద చేయి వేసి ప్రేమగా మాట్లాడడం చూసి ఒక్కసారిగా సాగర్ ఆగిపోతాడు. ఇక ఇంతలో నర్మద సాగర్ దగ్గరకొచ్చి, ఏంటి సాగర్ అంత కోపంగా వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోయావు? అంటే మావయ్య గారు మా నాన్నగారితో మాట్లాడడం చూసా అని చెప్పి ఇక సాగర్ని నర్మద అడగడంతో నర్మద మాటలకి సాగర్ అదేం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ఆగు సాగర్, నువ్వు అక్కడ జరిగిందంతా చూస్తున్నావు. ఉన్న పలంగా నీ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. పైగా నువ్వు ఏదో మా నాన్నకి అవమానం జరిగిపోతున్నట్టు, మా నాన్న కోసం ఏకంగా మీ నాన్నతోనే గొడవ పడాలన్నట్టుగా ఇక్కడి నుంచి వెళ్ళటం, ఇదంతా నేను చూడలేదనుకుంటున్నావా? చూడు, నువ్వు కేవలం వాళ్ళు ఒకరినొకరు ఎదురుపడ్డం మాత్రమే చూస్తున్నావు, కానీ వాళ్ళ కళ్ళల్లో ఒకరి మీద ఒకరికి ఎటువంటి అభిప్రాయం ఉందో చూస్తున్నావా? చూడు, నువ్వు ఆలోచిస్తుంది తప్పు. మావయ్య గారు మా నాన్నగారి వైపు చూసిన ప్రతిసారి కూడా మావయ్య గారికి గతంలో ఫంక్షన్లో జరిగిన అవమానం గుర్తుకొస్తుంది. దాన్ని అడ్డు పెట్టుకుని ఎలా మాట్లాడాలని ఆయనలో ఆయన సతమతమవుతున్నారు. ఇక మా నాన్నగారు ఆయన చేసిన అవమానానికి తిరిగి మావయ్య గారితో ఎలా మాట్లాడాలో అర్థం కాక ఆయన కూడా ఆయనలో ఆయనే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మావయ్య గారి ఒక్కడు ముందుకేసి మా నాన్నగారిని పలకరించారు. చూడు, అనవసరంగా పెద్దవాళ్ళ మనసులో ఏదుందో తెలుసుకోకుండా ఇలా లేనిపోనివి ఆలోచించుకొని మీ నాన్నగారితో మళ్ళీ మళ్ళీ గొడవపడి ఆయనకి దూరం కావద్దు అంటూ నర్మద చెబుతూ ఉంటే ఆ మాటలకి సాగర్, ఏంటి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాలా? ఆ మాత్రం నాకు తెలీదా? చూడు, ఎవరు ఎలాంటివారో, ఎవరు ఎలా ఉంటారో, ఎవరి మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు అంటూ ఇక సాగర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా నర్మద అయితే సాగర్ మాటలకి బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో అక్కడగా వేదవతి వచ్చి, నర్మద ఏమైంది అని అంటుంటే, ఏం లేదత్తయ్య, ఏం లేదు అంటూ తన కళ్ళల్లో ఉన్న నీళ్ళని వేదవతికి కనిపించకుండానే తుడుచుకుంటుంది. ఇక వేదవతి అయితే, ఇదిగో అమ్మాయి, నువ్వు అందరి కోసం చూస్తావు, కానీ నీకోసం నువ్వు ఆలోచించవా? చూడు, వల్లి కడుపుతో ఉంది, తర్వాత నువ్వెప్పుడు కడుపుతో ఉంటావు? నువ్వెప్పుడు ఈ ఇంటికి వారసునిస్తావు అంటూ ఇక నర్మదనైతే వేదవతి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా నర్మద పొండత్తయ్య అంటూ సిగ్గుపడుతుంది. ఇదిగో గవర్నమెంట్ కోడలా, నేను గవర్నమెంట్ కోడల్ని, నేను వారసునివ్వాలంటే కొంత టైం పడుతుంది అంటూ ఇలాంటి మాటలు ఏమీ చెప్పద్దు. వీటికి నేను అస్సలు ఒప్పుకోను. చూడు, గవర్నమెంట్ కోడలైనా సరే ఈ ఇంటికి వారసుని ఇచ్చే తీరాలి, ఈ వేదవతి మాటని వినే తీరాలి అంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అయితే సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వాళ్ళిద్దరినీ వచ్చి డాష్ ఇస్తుంది. ఇక ప్రేమని చూసిన నర్మద అలాగే వేదవతి, ఏయ్ ఏంటే, ఏమైంది నీకు అని అంటూ ఉంటే ప్రేమ వీళ్ళిద్దరినీ పట్టించుకోకుండా ధీరజ్నే ప్రేమగా చూస్తుంది. ఇంకా ప్రేమని చూసిన నర్మద, అత్తయ్య, నాకంటే ముందు వీళ్ళే నీకు ఇంటి వారసునిచ్చేలా ఉంది అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే నర్మద మాటలకి వేదవతి నవ్వేస్తుంది. ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి, చిచ్చి అదేం లేదక్క అంటూ సిగ్గుపడుతూ ఉంటే ఇంకా వేదవతి అయితే అర్థమైంది, వీళ్ళిద్దరికీ కూడా ఆ కార్యాన్ని జరిపించే టైం దగ్గర పడింది అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడ నర్మదతో అంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా వల్లి మాత్రం వాళ్ళమ్మ తన దగ్గర లేకపోవడంతో వాళ్ళమ్మని వెతుక్కుంటూ వల్లి అయితే ఇక భాగ్యం దగ్గరికి వెళ్తుంది. భాగ్యం, అమ్మడు నువ్వేంటే ఇక్కడికి వచ్చావు అని అంటుంటే, చూడమ్మా, నిన్ను ఉదయం నుంచి చూస్తున్నాను, నీలో అస్సలు నీ కడుపుతో ఉన్న సంతోషం కనిపించట్లేదు. పైగా నువ్వు నాకు తెలియకుండా ఏదో దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది. చెప్పు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? మళ్ళీ నాకు తెలియకుండా ఏం చేసావు చెప్పు అని చెప్పి ఇక వల్లి అడుగుతూ ఉంటే పక్కన ఉన్న ఆనందరావు, అమ్ముడు మరేమో అదేమో అని అంటుంటే, యవయ్య నువ్వు వాగు, అనవసరంగా దాన్ని మనసు పాడసేయకు. చూడమ్ముడు, ఇప్పటికే నువ్వు మీ ఆయనకి దూరమయ్యి సానా రోజులు మా ఇంట్లోనే ఉండి సానా బాధపడ్డావు కదా. ఎక్కడి నీ దగ్గరే ఉంటే నేను అలాగే మీ నాన్న
మళ్ళీ ఏదన్నా అనరాని మాటని మీ ఆయనకి కోపం తెప్పిస్తే మళ్ళీ మీ ఆయన నిన్ను ఎట్టా సొత్తాడా అని భయంతో నేను కూతంత దూరంగా ఉన్నాను. అంతే అంతే అమ్మడు అని చెప్పి ఇక భాగ్యం అంటుంటే, భాగ్యం నువ్వు తప్పు చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, అమ్మడికి నిజం చెప్పే భాగ్యం అని అంటుంటే, ఎవయ్యా చెప్పాను కదా నిన్ను నోరు మూసుకుని ఉండమని చెప్పాను కదా అని అంటుంటే, ఇక వల్లి అయితే అమ్మా నాన్నని సొత్తుంటే నువ్వేదో నిజం దాచినట్టుగా నాకు అనిపిస్తుంది. చెప్పు, నువ్వు నా దగ్గర ఏదన్నా నిజం దాచిపెట్టావా చెప్పు. చూడమ్మా, నాకు అంటే చాలా ఇష్టం. ఈ కుటుంబంలో వాళ్ళు చూపించే ప్రేమకి ఇంకెప్పుడు కూడా నేను ఎటువంటి పొరపాటు చేయనని నిర్ణయించుకున్నాను. నాకు తెలియకుండా ఏదన్నా పొరపాటు జరిగితే ఇప్పుడే చెప్పే దాన్ని అత్తయ్యగారితో చెప్పి అత్తయ్యగారి కాళ్ళ మీద పడిపోయి అత్తయ్యగారికి క్షమాపణలు చెప్పేస్తాను. పైగా నేను కడుపుతో ఉన్నాను కాబట్టి నన్ను అత్తయ్యగారు కూడా వెంటనే క్షమించేస్తారు అంటూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతూ ఉంటే, భాగ్యం అమ్మడు నేను చెప్తున్నాను కదా అట్లాంటిదేదీ లేదు, నువ్వు ముందు వెళ్ళు, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటుంటే, భాగ్యం నువ్వు అమ్మడి దగ్గర నిజం దాచిపెట్టి ఇట్ట అమ్మడిని మోసం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అమ్మడు మీ అమ్మ నీ విషయంలో చాలా పెద్ద నిజాన్ని దాచిపెట్టేసింది అని చెప్పి ఇక ఆనందరావు మాట్లాడుతూ ఉంటే, భాగ్యం ఏవయ్యా అని అంటూ ఉంటే పక్కన ఉన్న వల్లి, అమ్మోయ్ నువ్వు మాట్లాడుకు, నాకెందుకో నాన్నని సొత్తుంటే చాలా భయంగా ఉంది. ఏదో ఏదో పెద్దదే జరిగింది, నువ్వేదో కొంపలు ముంచే పనే చేసావని నాకు అర్థమవుతుంది. నాన్న చెప్పు అని అంటుంటే ఇక భాగ్యం ఆనందరావుకి సైగ చేసి నిజం చెప్పావంటే ఊరుకునేది లేదు అంటూ ఇక ఆనందరావుని భయపెడుతూ ఉంటుంది. ఇక జరిగింది గమనించిన వల్లి భాగ్యం చేతిని తన తల మీద వేసి, చెప్పు, నిజం చెప్పు, అసలు నువ్వు నాన్న కలిసి ఏదో విషయం దాచిపెట్టారని నాకు అర్థమవుతుంది, చెప్తారా లేదా, కడుపుతో ఉన్నానని ఆనందం లేకుండా చెయ్యొద్దు అంటూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడగడంతో భాగ్యం అది అది అమ్మడు అమ్మడు అని అంటుంటే, భాగ్యం అమ్మడు తల మీద చెయ్యేసి ఒట్టు వేసిన తర్వాత కూడా నువ్విట్టా నిజం దాయడం అస్సలు బాగలేదు. అమ్మడు మీ అమ్మ చాలా పెద్ద తప్పు చేసేసిందే, ఆ తప్పు వల్ల మళ్ళీ ఎక్కడి నీ కాపురం కూలిపోతుందనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక ఆనందరావు మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లికి గుండాకినంత పనవుతుంది. ఏటి మళ్ళీ నా కాపురం కూలిపోయిద్దా, ఈసారి అట్టాడిదేదన్నా జరిగితే ఈ వల్లి నిజంగానే చచ్చిపోయిద్ది. అమ్మోయ్ ఏం చేసావు చెప్పు, చెప్తావా లేదా అంటూ గట్టిగా అడగడంతో చెప్తాను సుడు, నువ్వు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్నా అలాగే మీ ఆయన నిన్ను దగ్గరికి తీసుకోవాలన్నా నేను ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. అందుకే ఈ తప్పు చేశాను. నువ్వు పేమా నర్మదా అలాగే ధీరజ్లు మన ఇంటికొచ్చే ముందు నీ కంగారు చూసి నీకు నేను నిమ్మకాయ నీళ్ళు కలిపించాను గుర్తుందా అని అంటుంటే ఇక వల్లి గుర్తు చేసుకుని, అవును నేను బాగా బాధపడుతున్నానని నువ్వేగా నిమ్మకాయ నీళ్ళు కలిపించావు, ఏమైంది చెప్తావా లేదా అని అంటుంటే, అందులో నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడానికి కుతంతా మత్తుమందేశాను, అందుకే నువ్వట్టా కళ్ళు తిరిగి పడిపోయావు అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, నేను కళ్ళు తిరిగి పడిపోవాలని మత్తుమందు కలిపావా? అమ్మో అమ్మో, నువ్వు కలిపిన మత్తుమందుకి నా కడుపులో బిడ్డకేం కాలేదు, ఇట్లాంటి పని చేస్తావా అని చెప్పి ఇక వల్లి చెడమడ భాగ్యాన్ని తిడుతుంటే, ఆగహే, అసలు ఆ కడుపులో బిడ్డే లేదు, మాట్లాడితే బిడ్డ అంటూ ఎందుకిట్టా తయారయ్యో అంటూ ఇక భాగ్యమైతే వల్లిని అడగడంతో ఒక్కసారిగా వల్లికి కుప్ప కూలిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, నా కడుపులో బిడ్డ లేదా అని అడుగుతూ ఉంటే ఇక ఆనందరావు, అవునమ్మడు నీ కడుపులో ఎట్లాంటి బిడ్డ లేదు, మీ అమ్మే నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పమని ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి పాది పడింది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళు నువ్వు చేసేది అబద్ధమని, వాళ్ళు మళ్ళీ మనం నాటకం ఆడుతున్నామని
వాళ్ళు అనుకోకూడదని నీకు తెలియకుండా మీ అమ్మ నువ్వు తాగిన ఆ నిమ్మకాయ నీళ్ళలో మత్తు టాబ్లెట్ వేసింది. నువ్వు లేవలేకపోయేసరికి వాళ్ళు కూడా నువ్వు కడుపుతో ఉన్నామని నిజమని నమ్మారు అని చెప్పి ఇక ఆనందరావు అయితే జరిగిందంతా వల్లికి చెప్పేస్తాడు. ఒక్కసారిగా వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. అమ్మో అమ్మో, నేను కడుపుతో ఉన్నానని నా బా నన్ను తిరిగి మళ్ళీ ఇంటికి రానిచ్చాడు. నేను ఆ ఇంట్లో ఉండడానికి కారణం కూడా ఈ కడుపులో ఉన్న బిడ్డేనని బా నాతో ఇందాకే చెప్పాడు. నా కడుపులో బిడ్డ లేదని తెలిస్తే ఇక బా నన్ను జీవితంలో ఏలుకోడు, నా మొహం చూడ్డు. అలాగే ఇంత మోసం చేసినందుకు మా అత్తయ్య గారు మావయ్య గారు నన్నిక ఆ గడపలో కూడా అడుగు పెట్టనివ్వరు అంటూ ఇక వల్లి అయితే చాలా బాధపడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఒక్కసారిగా అక్కడ నర్మద అలాగే వేదవతి ఉంటారు. వేదవతి నర్మదను చూసిన వల్లికి నోటి నుంచి మాట రాదు. ఇక భాగ్యం అలాగే ఆనందరావుకి గజగజ వణుకు మొదలవుతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక వల్లి దొంగ కడుపు గురించి వేదవతి అలాగే నర్మద తెలుసుకున్నారా? అలాగే ఈ